గ్రేట్ రైటర్. ఆయన దగ్గర మీరు శిష్యరికం చేసినప్పుడు మీరు పాటకు ఉపయోగపడింది ఓకే, మీకు జీవితానికి ఉపయోగపడే విషయాలు కూడా మీరు నేర్చుకున్నారు, అదంతా ఓకే. బట్ పాటగా మీకు ఈ రోజున మీ వ్యాసంగం అదే కదా, పాట రాయడం ఏంటి, మీకు మీరు ఏంటి ప్రత్యేకంగా నేర్చుకున్నారు? నేను అదే అన్నాను. ఇప్పుడు నేను కూడా ఒక పాట రాసి నేర్చుకున్నాను అంటే సీతారాం శాస్త్రి గారు లేరనుకోండి, చెప్తున్నాను, నేనే ఉన్నాను. నేనే ఒక పాట రాసి ఆ రాసే క్రమంలో ఒక విషయం నేర్చుకున్నాను. అది నా నెక్స్ట్ పాటకు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. సో ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకం. అలాగే ఆయన రాసిన పాటలు అక్కడ నేను పాట రాయడం ద్వారా నేర్చుకున్న విషయాలు కాదు. ద వెరీ అప్రోచ్ అన్నది ఒక మెథడాలజీ ఉంటుంది కదా, ఒక అప్రోచ్ ఉంటుంది కదా, ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది కదా. సో రాయడంలో టెక్నిక్ ఏదో ఉంటుంది, అవన్నీ నేను చెప్పలేను మీకు ఇది అని కూడా మరి చెప్పలేను. సో హౌ టు అప్రోచ్ ఏ సాంగ్, ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, అది కూడా కాదు. అసలు ఒక పాట మన చేతికి ఇవ్వబడితే, ఇంట్లో ఇప్పుడు మీ అబ్బాయి మధ్యాహ్నం వేళ భోజనానికి వచ్చిన ఒక మనిషిని తిరిగి పంపించకుండా భోజనం పెడుతున్నాను అనుకోండి, పిలిచాయి రారా అని చెప్పేసి, ఇంట్లో భోజనం లేదు, వంట అయిపోయింది, పదార్థం అయిపోయింది అంటే 10 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. ఇలాంటి గెస్చర్స్ మిమ్మల్ని చూసి మీ అబ్బాయి నేర్చుకుంటాడు. అలాంటిదే ఆయన దగ్గర చేస్తుండగా, ఇప్పుడు వాకింగ్ ది టాక్ అంటాం కదా, ఆయన ప్రవచించింది ఆయన జీవితంలో ఆయన అమలు చేసి చూపించారు. అలాంటి ఒక మనిషి మన కళ్ళ ముందు నిరంతరాయం ప్రతిరోజు మన కళ్ళ ముందు పనిచేస్తూ ఉంటే ఆయన తాలూకు ప్రత్యేకంగా నేర్చుకోవాలా మనం. ఏదో ఉంటుంది మనకి, ఏదో ఉంటుంది, ప్రభావం ఉంటుంది. దాంతో పాటు ఆయన కళ్ళ ముందు నేను తిరుగుతూ నేను పనిచేసే పద్ధతి, నా డెడికేషన్కి ఏదో ఒక అనుగ్రహ వేషణ ఉంటుంది. అవన్నీ నాకు బ్లెస్సింగ్సే. అటువైపు నుంచి అది, ఇటువైపు నుంచి ఇది, రెండు కూడా. సో ఒక మెథడాలజీ నేర్చుకోవచ్చు, ఒక టెక్నిక్ నేర్చుకోవచ్చు, ఒక రాత్రికి రాత్రి పాట రాయాలంటే ఏం చేయాలని నేర్చుకోవచ్చు. ఒక మనిషి మనకి అప్పగిస్తే ఎంత గురుతర భావంగా, ఎంత దాన్ని ఏమంటాం, ఒక పూజ్యమైనటువంటి ఒక దేవుడి పూజగా భావించి దాన్ని ఎంత నెత్తిన పెట్టుకుని ఎంత చెక్కాలి. ఎప్పుడో రాసుకున్న పాట కృష్ణవంశీ గారు జగమంది కుటుంబం నాది పాట అడిగితే ఎప్పుడో రాసుకున్న పాట నెత్తి తీసుకొని రేపు పొద్దున రికార్డింగ్ వెళ్తుందంటే వాళ్ళు రాత్రి దాన్ని కూర్చుని అసలు మా అందరి చేత ఎక్సర్సైజ్, ఒక్కొక్క పాటకి అర్థాలు ఏమిటి ఒక్కొక్క దాంట్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, మళ్ళీ దాన్ని తిరగరాసే లాంటి ఒక గెస్చర్, అది మనకి పాఠం కాదా. బి గోపాల్ గారి సినిమాను ఏదో ఒకటి ఎన్టీఆర్ గారి సినిమా, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, తలా ఒక పాట రాస్తున్నా, ఎందుకు 4వ పాట 5వ పాట వరకు వచ్చింది. సరదా సినిమా, రొమాంటిక్ సాంగ్స్, డ్యూయట్సే ఉంటాయి. కానీ కో డైరెక్టర్ గారిని అడిగి మిగతా రచయితలు రాసిన పాటలు తెప్పించుకుని అవేమిటో చూసి అది కానీ ఇంకో పాట రాయాలి నేను, నా పాటలకు ఆ పాటలకి ఓవర్లాప్ ఉండకూడదు, ఎంత సరదా పాటలు అయినప్పటికీ. మీకు అర్థమవుతుందా? అలాంటి డిలిజెన్స్, అలాంటి ఒక ఏమంటాం పని పట్ల నిబద్ధత, అది మనకు పాఠం కదా. ఇట్లాంటివి అసలు ఇవే ఇంపార్టెంట్, ఇవే ముఖ్యం. పాట రాయడం ఇప్పుడు ఆయన దగ్గర ఎంత నేను చూసినా ఆయనలా నేను రాయలేనది పీరియడ్. మన వల్ల కాదు. ఓకే, నేను ఇంకో రకంగా రాయొచ్చు, ఆయన ఇంకో రకంగా రాయొచ్చు, బట్ ఆయన గొప్పగా నేను రాయలేకపోవచ్చు, అది వేరే సంగతి. బట్ అది ఏం చూసినా మనకు రాదుగా. ఆ మెషిన్ వేరు, ఈ మెషిన్ ఆ మెషిన్ వేరు, ఈ మెషిన్ వేరు. బట్ డెఫినెట్గా అన్ని సంవత్సరాల అనుభవంలో ఆయన గడిచినటువంటి మెళకువలు, ఆయన నేర్చుకున్నటువంటి ఏమంటాం సారాంశం, ఆయన అనుసరించినటువంటి జీవన విధానం, అది మనకు పాఠం కావచ్చుగా. అది ఈజీగా మనం అలాంటిది ఒకటి ఉందని తెలుసుకోవాలి. లేదంటే నా జీవితకాలం సరిపోతుంది అలాంటిది ఒక విషయం కనిపెట్టడానికి. కనిపెట్టిన మనిషి యోగిలా సాధన చేసి ఆయన కళ్ళ ముందు ఉన్నారు. నేను చేయాల్సిన పనుల సాధనే, ఫస్ట్ దానికి ముందు గుర్తించాలి, అది గొప్ప విషయం. బట్ మీరు ఒక్క విషయం అయితే చెప్పగలరని నేను అనుకుంటున్నా, ఊరికే ట్రై చేస్తా. మీరు నిజంగా ఆయనలోని మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన క్వాలిటీ కానీ, అంటే రైటింగ్ ఆస్పెక్ట్లో, ఓకే, 1-to-1 అప్రోచ్, 1-to-1 రిలేషన్, ఇట్ ఈస్ సంబడీస్ ఆర్ట్, అందరికీ వచ్చేది కాదు, చూసి కొంతవరకు నేర్చుకోవచ్చు. బట్ ఆయనలో శాస్త్రి గారిలో ఒక గీత రచయితగా మీరు బాగా ఆరాధించే ఆస్పెక్ట్ ఏంటండి? ఆయన ఎక్స్ప్రెషనా, లాంగ్వేజ్, పాటగా నేను అసలు సరిపోను. అది బేసికల్గా నేను నచ్చదు, అదే అలా కాదు. నేను అది ఇప్పుడు అక్కడ పాట నచ్చటం అనేది మనకి ఫ్రంట్ ఎండ్లో కనపడే విషయం, నేను అలా విశ్లేషిస్తా. సో ఆయన ప్రతి పాట గొప్ప పాట, ఆయన రాసిన సరదా పాటలో కూడా గొప్ప విషయాలు చాలా ఉంటాయి. సో అది మనకు ఫ్రంట్ ఎండ్లో కనపడే విషయం. నేనేమంటానంటే ఫ్రంట్ ఎండ్తో నాకు ఎక్కువ నిమిత్తం లేదు. డెఫినెట్గా అది బాగుంటుంది, ప్రజాదరణ పొందుతుంది, గొప్ప విషయాలే ఉంటాయి. బట్ నా గమనం, నేను ఒక రచయితగా పైకి రావాలంటే నా గమనం దాని వెనకాల ఇలాంటి ఒక
పీస్ ఆఫ్ పోయిటరీ రావడానికి గాను పనిచేసిన అంశాలు, ఆయనకు దోహదపడిన అంశాలు, ఆయన ఉద్యుక్తులైనటువంటి ప్లాట్ఫాము, ఆయన బిలీఫ్ సిస్టము, ఆయన వాల్యూ సిస్టము, ఇదేమిటి, ఎందుకు మరి ఇప్పుడు రాస్తే 10 రాస్తే 4 బాగుంటాయి సార్, 10 రాస్తే 10 పాటలు బాగుంటాం ఏంటి, 10 గొప్పగా ఉండటం ఏంటి, కాంటెంపరీ సహరచయితలు అందరూ కూడా పొగిడే స్థాయిలో ఉండటం ఏమిటి? ఒక మనిషి వేటూరు గారి కన్నా వెనకాల వచ్చి వేటూరు గారితో సమాన స్థాయిగా వేటూరు గారితో ఈయనే అన్నంత స్థాయికి ఆయన ఎదగడం అంటే అది మామూలు మార్గమా? సో అందుకు దోహదపడిన అంశాలు ఏమిటి, అక్కడ దృష్టి పెడితే దాంట్లో 5%, 10% మనకు కూడా అబ్బుతుంది అనేది నా నమ్మకం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.